జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యెహోషువ ప్రార్థనలో కొంచెం భిన్నత్వం కనబడుద్ది. ఏంటి అంటే మామూలుగా దేవా ఎందుకు ఈ సమస్యలో పాడేశావు అని ఒక్క ప్రార్థన చేయలే, చాలా విచిత్రమైన ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, అతను ఏమన్నాడంటే, దేవా ఒకవేళ ఇక్కడి నుంచి మమ్మల్ని రప్పించి ఈ ప్రాంతంలో ఎందుకు మేము ఓడిపోయామని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ నన్ను అడిగితే నేనేం చెప్పాలా? పైగా ప్రార్థన యెహోషువ ఒక్కడెళ్ళి చేశాడా? ఎవరెవరు వెళ్ళి చేశారట? యెహోషువను పెద్దలను కలిసి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారండి? ఆ రోజులో మందిరం ఎక్కడ ఉండేది? ఎక్కడ గుడారం వేసి మందసం పెడితే అదే మందిరం. మీకు అర్థమైంది? ఎందుకని ఆ రోజు ట్రావెలింగ్లో ఉండేవారు కదా వీళ్ళు. 40 సంవత్సరాల ట్రావెలింగ్. 40 సంవత్సరాల ట్రావెలింగ్లో కూడా దేవుడు ఆ కాలంలో మందిరాన్ని ఇంకా నిర్మించలేదు కాబట్టి గుడారం ఉండేది, మందసం ఉండేది. మందసాన్ని మోసుకెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ గుడారాన్ని పెట్టి మందసం పెడితే అదే మందిరం. అంటే దీని అర్థం ఏంటి? యెహోషువ పెద్దలు కలిసి మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశారు? ఊరు చెప్పండి. సమస్య వచ్చినప్పుడు నీవు నీ సంఘం కలిసి ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలా? ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలా? మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. మందిరానికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఏం విడిచండి? సమస్యలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు వచ్చేస్తుందండి. దాని గురించి స్పెషల్గా మనం ఏమీ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ట్రైనింగ్ ఏడుపులు బ్యాచ్ ఉంటారు, కొంతమంది దొంగ ఏడుపులు అక్కర్లా. సమస్య ఉంటే ఆటోమేటిక్గా చెప్పకుండా ఏడుపు వస్తుంది. నిజమా కాదా? మామూలు అప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేయమంటే ఎవడో చేయడు. మీకు సమస్య వచ్చిందనుకోండి, ఏమొస్తాయి? ఇప్పుడు ఈరోజు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, సాయంత్రం ఆ చీటీవాడు వచ్చేస్తాడు, అప్పుడే కన్నీరు, ప్రభువా వాడికి ఏం చెప్పాలి ప్రభువా, ప్రభువా ప్రార్థన చేస్తుంది, ఏదో రకం డబ్బులు ఈ ప్రభువా. ఏడుస్తావా ఏడమా? ఆ కన్నీరు దొంగ కన్నీరా? నిజంగానే వస్తుంది. అంటే బాధలో ఉన్నప్పుడు తెలియకుండా ఏమొస్తుంది నీకు? మామూలు అప్పుడు ఏడ్చి ప్రార్థన చేయండి రాదు. ఆత్మల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి రాదు. పరిచర్య భారాన్ని బట్టి ఏడ్చి ప్రార్థన చేయండి రాదు. నీకు కష్టం వస్తేనే కంట్లోంచి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. అరే దేవుని ఆత్మలు నశించిపోతున్నాయి, సువార్త భారం కొరకు, పరిచర్య కొరకు ఏనాడైనా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? అవి ఉండవు. మనకి కష్టం వస్తేనే కన్నీళ్ళు వస్తుంది. అందుకే కొన్నిసార్లు దేవుడు కష్టాలు ఎందుకు పెడతాడంటే పరిచర్య గురించి ఏడిపేది, నీకు సువార్త గురించి ఏడిపేది. అందుకనే నీకు పెడితేనే నీకు ఏడుపు వస్తుంది అని చెప్పి. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో తెలియదండి. తెలుసో తెలీదా? దేవుడికి బాగా తెలుసు. నేను ఎలా ఏడిపించాలో బాగా తెలుసు, ఎలా నవ్వించాలో కూడా ఆయనకు రెండు బాగా తెలుసు. ఆయన అపరజ్ఞాని కదా, అవునా కదా? అందుకనే ఆ ఏడ్చేదేదో నీ సమస్యను బట్టి కాక ప్రభు కొరకు ఏడిస్తే నీ సమస్యల కొరకు ఆయన బాధపడి సమస్యను తీర్చడానికి ఇష్టపడతాడు. కానీ ప్రభు పరిచర్య కొరకైన భారం ఎవరికి ఉంటుందండి? నెహెమ్యా ఎందుకు ఏడ్చాడంట? యెరూషలేము ప్రాకారం కట్టడానికి ఏడ్చాడట. ఎవరు? ఎస్తేరు ఎందుకు ఏడ్చింది? ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు వాళ్ళు నశించిపోతున్నారని ఏడ్చింది. అంతేనా? యేసయ్య ఎందుకు ఏడ్చారు? అంతేనా? ఎబ్బేసి ఎందుకు ఏడ్చాడు? దేవుని ప్రజల కొరకు, దేవుని పరిచర్య కొరకే కదా. మనం ఎందుకు ఏడుస్తున్నాం? ప్రభా ఇల్లు ప్రభా, మా ఆయన మారట్లేదు ప్రభా, బిడ్డలు మార్చండి ప్రభా, ఈ ఏడుపే. కానీ ఎస్తేరు ఏడ్చిన ఏడుపు, నెహెమ్యా ఏడ్చిన ఏడుపు, ఎబ్బేజు ఏడ్చిన ఏడుపు, ఇలాంటి ఏడుపులు మనకు రావుగా. మన ప్రార్థన, మన ఏడుపు దేని గురించి అయి ఉంటుందంటే ఎంతసేపు మన లగ్జరీ లైఫ్ కొరకు, మన అవసరతల కొరకు, మన నీడ్స్ కొరకే. కానీ దేవుని పరిచర్య కొరకైన ఏడుపు దేవునికి కావాలా?
దేవుని ఆత్మలు నశించిపోతూ ఉంటే బాధ ఎవరికి ఉంది, భారం ఎవరికి ఉంది? నశించిపోతున్న ఆత్మల కొరకు, సువార్త పరిచర్య కొరకు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. దాని కొరకు ఏడ్చిన సందర్భాలు ఎక్కడున్నాయి? అది ఉండదు మనకి. ఎంతసేపు మందిరానికి ఎందుకు వస్తాం? మన అవసరతల కొరకే వస్తాం. చాలామందిని ఇప్పుడు చూడండి, వాక్యం కొరకు అని సువార్త సభలు వాక్యం కొరకు పెట్టి చూడండి, మహా అయితే ఒక 1000 మంది వస్తారనుకుందాం. స్వస్థత సభలను పెట్టండి. ఇక్కడ దైవజనులు పిల్లల కొరకు ప్రార్థించేరు, ప్రత్యేక ప్రార్థనలు చేయదురు, కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారు జనం. ఇంకా అవునా కాదా? అంటే ప్రజలు దేనికోసం వస్తున్నారు? ఇప్పుడు పేతురు వాక్యం చెప్పాడట. పేతురు వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది రక్షణ పొందారు ఒకే దినంలో? ఫస్ట్ 3000 మంది. 3000 మంది ఏడ్చారంట ఆ రోజు. ఎందుకు ఏడ్చారు? ఎందుకు ఏడ్చారు? అంటే ఆ వాక్యం విన్నప్పుడు హృదయంలో పొడవబడి, ఓహో మేము ఇంత పాపాత్ములమా, ఇంత పనికిమాలులమా అని చెప్పి రక్షణ పొందడానికి మేము ఏం చేయాలయ్యా అని దైవజనుడిని అడిగారంట. ఎవరిని అడిగారండి? దైవజనుడిని అడిగారంటే వాళ్ళ ఏడుపు ఎందుకంటే మేమింత పాపాత్ములమా, ఇక నుంచి ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని ఏడ్చారు. అలాంటి ఏడుపు మనకు కావాలా? నెహెమ్యా అలాంటి ఏడుపు కావాలా? అంతేగాని ఎంతసేపు మన అవసరతల కొరకైనా ఏడుపు మన జీవితంలో ఉండడానికి ఎంతసేపు మనం ఇదే ఏడుస్తాం? బైబిల్లో ఏముంది? మొదట నా నీతిని, అప్పుడు అవన్నీ. అంటే మీకు ఏం కావాలో ఎవరికి తెలుసు అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మనకి ఏం కావాలో ఆయనకి తెలిసినప్పుడు మరి ఇంకా మన అవసరతల కొరకు మనం ఎందుకు ఏడవాలా? మరి దేని కొరకు ఏడవాలా? దేవుని అవసరత ఏంటి? దేవుడికి నాతో పని ఏంటి? బైబిల్లో ఏముందంటే మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, అంటే ఆ భారం ఎవరికి ఇచ్చాడు? మనందరం శిష్యులమే, మనందరం కూడా. ఆ భారం అంటే పాస్టర్లకు ఉంటుందండి, మాకేం పని అండి అని అనుకోకండి. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా శిష్యులనే లెక్క. సమరయ స్త్రీ ఏమన్నా శిష్యురాలా? కానీ సమరయ పట్టణానికి ఏం ప్రకటించింది ఆమె? ఏం ప్రకటించింది? మొత్తం అందరిని తీసుకెళ్ళి ఏసే దగ్గర కూర్చోబెట్టగలిగింది. అంటే ఆ భారం ఎవరిలో ఉంది? సమరయ స్త్రీలో. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమస్య వచ్చినప్పుడు, ఓడిపోయినప్పుడు యెహోషువ పెద్దలతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. వాస్తవానికి యెహోషువ పర్సనల్ ప్రార్థన కాదు, అది పర్సనల్ ప్రార్థన కాదు. ఎందుకు ప్రార్థన చేశాడు? దేవుని ప్రజలకు ఓటమి ఎందుకు వచ్చిందా అని ప్రార్థన చేశాడు. మీకు అర్థమైందా? ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాలు మనం ఎందుకు ఓడిపోతున్నాం అనే విషయంలో మనం ప్రార్థన చేయాలా. దేవా ఎక్కడ పడిపోతున్నాను? ప్రార్థన చేయాలా. ఏ విషయంలో ఓడిపోతున్నాను, ఏ విషయాన్ని జయించలేకపోతున్నాను, ఎక్కడ నాలో లోపం, ఎందుకు ఈ కష్టం వస్తుంది? ఎంత ప్రార్థన చేసినా, కొంతమంది అంటారు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా ఈ సమస్య పోవట్లేదు, చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా ఉపవాసం ఉంటున్నాను పోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు అన్నాడా లేదా? ఉందా లేదా? ఎక్కడుంది? కీర్తనలో ఉంది. ఎక్కడుంది చెప్పండి? ప్రార్థన అంటే ఆయన ఎలాంటి వాడు? విననేరకుండినట్లు ఆయన చెవులు, రక్షింప నేరకుండినట్లు ఆయన హస్తము అని ఉంది. అంటే ఆయన వినే దేవుడా, రాయా? ప్రార్థన ఆలకించేవాడా, విననివాడా? అంటే ఆలకిస్తున్నాడు. మరి ఆలకించే దేవుడు అయినప్పుడు వాటం ఎందుకు రావాలా? ఆలకించే పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లా? అడిగాము ఎప్పుడైనా? యెహోషువకు బాధ కలిగింది, ఏడ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఎందుకు మాకు ఈ వాటం వచ్చింది? అయితే అక్కడ ఇంకొక ప్రార్థన ఏం చేశాడు తెలుసా? దేవా ఇశ్రాయేలు ప్రజలు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభువా? మనం ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు ఏం ప్రార్థన చేయాలి తెలుసా? దేవా ఎవరైనా వచ్చి ఇంతకాలం మందిరానికి వెళ్తున్నావే, ఎందుకు ఈ వాటం వస్తుంది అని నన్ను అడిగితే నీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేనేం చెప్పాలి ప్రభువా? నీ మందిరానికి ప్రతి వారం మానకెళ్తున్నాను, వస్తున్నాను కదా, నీ పరిచర్లు పాలు పుంపులు పొందుతున్నాను కదా, ఎవరైనా వచ్చి మందిరానికి వెళ్తున్నా నీకెందుకు ఈ శ్రమలు అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి ప్రభువా? అలాంటి ప్రార్థన చేయాలమ్మా. దేవుని ఆలోచింపజేసే ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన ఎలా ఉంటుందంటే వాడుకగా ఉంటుంది. అంటే రోజు అవే పదాలు ఉంటాయి. చిన్నపిల్లల ప్రార్థన ఎప్పుడైనా విన్నారా? సో వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రతిరోజు ఒకే ప్రార్థన చేస్తారు. ఏంటి? మా డాడీని కాపాడు, మా మమ్మీని కాపాడు, సంఘాన్ని కాపాడు,
మా మావయ్యని కాపాడు, మా అత్తని కాపాడు, మా నాన్నమ్మని కాపాడు, మా అమ్మమ్మని కాపాడు. రోజు ఒక్కడే ప్రార్థన వాళ్ళకి, ఇంకేం రాదు వాళ్ళకి. మనవాళ్ళు కూడా రోజు ఒకే ప్రార్థన చేస్తారు. మీకు అనుభవాలు అయ్యి ఉంటే భవిష్యత్ పైకి చెప్పనవసరం లేదు, కానీ చాలామంది ప్రతిదినం ఒకేలాంటి ప్రార్థన చేస్తారు కదా. రోజు ఒకటే ప్రార్థన. అరే దేవుడు అంటే అరే మార్చవా, రోజు ఇదేనా, పాత చింతకాయ పచ్చళ్ళగా ఇంకా మార్చవా నువ్వు. కొంతమంది ఇదే ప్రార్థన, ప్రభువా నా సమస్యలు తీర్చు ప్రభువా. రోజు ఒకటే ప్రార్థన. యెహోషువ రెగ్యులర్ ప్రార్థన కాదు ఆయన. దేవా ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగితే నేనేం చెప్పాలి? నిన్ను నమ్మిన ప్రజలం కదా, మా పక్షాన యుద్ధం చేసేది నీవే కదా, నిన్ను నమ్మే కదా మేము వచ్చాం. నిన్ను నమ్మొచ్చినప్పుడు ఈ వాటం ఎందుకు ఎదురైందని ఎవరైనా అడిగితే నన్ను ఏం చెప్పమంటావు అని ఎవరిని అడుగుతున్నాడు? అటు ఇటు తిరగనివ్వకండి అమ్మా, పదే పదే. ఎవరిని అడుగుతున్నాడు అండి? దేవుణ్ణి అడుగుతున్నాడు. బాగా ఆలోచించేయండి. దేవుణ్ణి అడగాలంటే మనలో ఆ గట్స్ ఉండాలి కదా. మనలో పాపం ఉంటే అడగలమా? నీ మనసే చెప్పుద్ది, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చేసే పనికిమాల పనులు నీకు తెలీదా, మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు నీతిమంతుల్లాగా అని ముందు ఎవరు ప్రశ్నిస్తారు? నీ మనసే ప్రశ్నిస్తుంది. నువ్వు దేవుడిని అడిగేంత గొప్పడువా, దేవుడిని అడిగేంత గొప్పదానివా అన్నప్పుడు నిజమే ప్రభువా, పనికిమాలిదాను ప్రభువా అని ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ యెహోషువలో ఏ లోపం లేదు. అందుకే ధైర్యంగా అడుగుతున్నాడు, మాలో ఏం తప్పు ఉంది ప్రభువా, నీ ప్రశ్నలు అడిగితే నేను ఏం చెప్పమంటావు అని ఎవరిని అడుగుతున్నాడు? గట్టిగా చెప్పాలా? దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో మరలా ఇంకో మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా కనికరించుము, కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామను గురించి నీవేమి చేయుదవని. అంటే మమ్మల్ని అందరినీ ఈ ప్రజలందరూ సంహరించి ఒకవేళ తుడిచేశారనుకో ఏం చేయాలా? నీ నామాన్ని ఒకవేళ తుడిచిపెట్టే అంత పరిస్థితి వస్తే ఏం చేయాలా అని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? అంటే మనకు అవమానం ఎదురైతే ఎవరికి అవమానం ఎదురైనట్టు తెలుసా? ఎవరికి ఎదురైనట్టండి? అందుకనే కొన్ని సందర్భాల్లో మన పక్షమును యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధము. ఎందుకంటే మనం దేవుని కొరకు ప్రయాసపడితే చాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన సమస్యల కొరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని పక్షాన్ని నిలబడి చూడండి. నీ పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరు? నీ పక్షాన్ని కార్యం చేసేది ఎవరు? ఎవరండి? దేవుడే చేస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? ఎవరి కొరకు బ్రతకాలా? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? కానీ మొదటి స్థానం మనం ఎవరికి ఇస్తాం? మనకు, మన కుటుంబ సభ్యులకి, మన సంపాదనకి, మన పరిస్థితులకి మొదటి స్థానం ఇస్తాం. కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎప్పుడు మొదటి స్థానాన్ని ఇస్తావో మన పక్షాన పోరాడేది ఎవరండి? మన పక్షాన దేవుడు పోరాడతాడు. కానీ మన పక్షాన దేవుడు పోరాడాలంటే దేవుడు పక్షాన ఎవరు పోరాడాలా? దేవుని పని ఎవరు చేయాలా? అంటే దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. కానీ మన పని మనం చేసుకుంటాం, దేవుడు మన పని చేయడు. దేవుడు మన పని చేయడు. అంటే మన కష్టాలు, మన సమస్యలు మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నీ భారము ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. అంటే మన సమస్యలన్నీ దేవుని మీద మోపాలి. నువ్వు మోసుకుని వెళ్ళడం కాదు. దేవుడిపై మోపితే జవాబు ఎవరిస్తారండి? ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రధానులతో మాట్లాడా? పెద్దలతో మాట్లాడా? కూడా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నా దేవుడు మాట్లాడింది ఒక దైవజనుడితోనే. యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు తప్పు చేయలేదు కరెక్టే, కానీ ఈ ప్రజలు తప్పు చేశారు. ఎవరు తప్పు చేశారు? ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు అన్నాడు. యెహోషువకు అర్థం కాల, తప్పు ఎక్కడ జరిగింది? నేను ఎప్పటికప్పుడు వీళ్ళందరినీ గమనించుకుంటున్నాను కదా, అందరినీ చెక్ చేసుకుంటున్నాను కదా, నాయకుడిగా ముందుండి నడిపిస్తున్నాను కదా, ఇంకా లోపం ఎక్కడుంది? చదవండి ఒకసారి, 10వ వచనం ఒకసారి చదవండి. యెహోషువతో ఎట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి
చాలండి. ఇప్పుడు దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, పొరపాటు ఎక్కడ జరిగిందంటే నువ్వెందుకు నేల మోపుకుంటావు, తప్పు నీది కాదు. మరి ఎవరు చేశారు? ఇశ్రాయేలీ ప్రజలు ఏం చేశారండి? వారు నా నిబంధనను మీరి ఉన్నారు, శపితమైన దాంట్లో కొంత తీసుకుని వాళ్ళు ఏం చేశారు? అందుకే చిన్నవాళ్ళైన హాయి ముందు మీరు ఓడిపోయారు అన్నాడు. అంటే ఈ ఓటమి కారణం ఏంటి? ఇప్పుడు ఏంటండి? ఆయన నిబంధన మీరారంట. ఏం మీరారండి? నిబంధన మీరారంట. ఏం మీరారండి? నిబంధన అంటే అర్థం ఏంటి? ప్రమాణాన్ని నిబంధన అంటాం. ప్రమాణాన్ని ఏమంటాం? మాట ఇచ్చి తప్పారు. నిబంధన అంటే అది. అంతేకాదు అబ్రహాంతో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఇసుక రేణువులంత విస్తారంగా నీకు సంతానాన్ని ఇస్తాను అని నిబంధన చేశాడు. మనకు కూడా దేవుడు నిబంధన చేస్తాడు. మనం కూడా దేవునితో ఏం చేసుకున్నాం అంటే ప్రమాణము. ఏం చేసామండి? అంటే ప్రమాణం ఏం చేశారు? కరెక్టే ప్రభా, నీవు ఈ పట్టణం వెళ్ళమన్నావు, ఎరుకో వెళ్తాం, జయిస్తాం, కానీ దాంట్లో మేము అదే కదండి నిబంధన. మాట ఇచ్చారు. మాట ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? గట్టిగా చెప్పాలా? తప్పడం వల్ల ఏమొచ్చింది? ఓటమి. ఏమొచ్చింది? ఓటమి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మనకు ఓటమి ఎప్పుడు వస్తుందో తెలుసా? మాట ఇచ్చి చెప్పండి గట్టిగా. మాట ఇచ్చి దేవుని చాలాసార్లు చాలా మాటలు ఇచ్చి ఉంటాం. మనం ఇచ్చి ఉంటామా? ప్రభా ఈ సమస్య నుంచి ఒక్కదాని నుంచి తప్పించి ప్రభా, కూడికి పెట్టేసుకుని 4 మేకపోతులు వేసేస్తాను ప్రభా. సమస్య దేవుడు తీర్చేసిన తర్వాత ఒక మేకపోతు వేసుకుంటాను ప్రభా. ప్రార్థన కూడా మానేస్తారు. కృతజ్ఞత కూడా లేదు ప్రభా, ఇంకోటి వచ్చిన తర్వాత 2 కలిపి పెట్టుకుంటాను ప్రభా. దేవునికి మాట ఇచ్చామంటే మాటపై ఏం చేయాలా? నిలబడాలా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే నిబంధన మీరారంట. ఏం మీరారండి? మనం కూడా ప్రమాణాలు చేస్తాం. అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవునికి ఏమిస్తాం? ఇదొక్క సమస్య తప్పించాలి ప్రభా, ఇంకా నీ కొరకు ఎలా బ్రతుకుతానో చూడు ప్రభా అంటాం కదా. దేవుడు కనికరించి మన ప్రార్థన ఆలకించి మనం ఇచ్చిన మాటను బట్టి ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోతాం? కడగబడిన పంది మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంట? గట్టిగా చెప్పండి. మనం చాలామంది రక్షణ పొందినప్పుడు దేవునితో కొన్ని ప్రమాణాలు చేసి ఉంటాం కదా. చేసి ఉండవా? ప్రభా ఇది మొదలుకొని ఇంకెప్పుడు పాపం చేయను, నేను చచ్చిపోయి మరలా తిరిగి జన్మించాను ప్రభా, ఇంకెప్పుడు పాత జీవితంలోనికి వెళ్ళను ప్రభా అని ప్రమాణాలు చేసి ఉంటాం కదా. చేసిన ప్రమాణాన్ని ఏం చేస్తారు చాలామంది? చెప్పండి. విడిచిపెడతారు. విడిచిపెట్టడం కాదు, మేరతారు. ఏం చేస్తారు? ప్రమాణాన్ని మేరడం. పెళ్లి సమయంలో కూడా చాలామంది ఏం చేస్తారు? ప్రమాణాలు చేస్తారు. ఏమని ప్రమాణాలు చేస్తారు? వ్యాధి యందును, బాధ యందును, కష్టమి యందును, నష్టమి యందును నీతోనే నమ్మకముగా కాపురము చేయుదునని సంఘము ఎదుట, సమాజము ఎదుట, దైవజనుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణము చేస్తారా? ప్రమాణం చేస్తారు. మరణం వరకు నిన్ను తప్ప వేరొక స్త్రీని కూడనని, వేరొక పురుషుని టచ్ చేయనని ప్రమాణము. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్కి వెళ్ళిన తర్వాత వీడు మళ్ళీ సెకండ్ సెటప్ పెడతాడు దరిద్రుడు. మరి ప్రమాణం ఏమైపోయిందిరా? ప్రమాణాన్ని ఏం చేశారు? నిబంధనలు. దాన్ని ఏమంటారంటే పెళ్లి నిబంధన. ఏ నిబంధన? పెళ్లిలో నిబంధనలు చేస్తారు చాలామంది, కానీ నిబంధన మేరరా? భర్తకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధిలో బాధలో కూడా నేను సహచారినిగా పరిచర్య చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిన వాళ్ళు భర్తకు కష్టం వచ్చినప్పుడు, భర్తకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భర్తను విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరా? అంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడే భార్య అవసరం ఉంటుంది. ఆడు మంచం మీద అడిపోతే కొంతమంది భార్యలు పట్టించుకోరు. చాలామందిని చూసాం. కొంతమంది అంటారు వీడు పోతే బాగుండండి, సేవ చేయలేక చచ్చిపోతున్నాను అంటారు కొంతమంది. మరి నిబంధనలు ఏం చేసావు? అంటే అన్నీ బాగుంటేనేనా? ఫిజికల్ రిలేషన్ బాగుంటేనేనా? ఆర్థికంగా బాగుంటేనేనా? నిబంధన అంటే ఒక్కసారి మనం చేసిన నిబంధన ఏం చేయకూడదు? మేరకూడదు. నమ్మకంగా కాపురం చేస్తున్నప్పుడు నమ్మకంగానే చేయాలా. ఏ నిబంధన మనం మేరడానికి, కానీ చాలామంది పెళ్లి నిబంధనలు మీరుతున్నారు. ఒకళ్ళు మీరేసరికి ఆటోమేటిక్గా రెండో వాళ్ళు కూడా ఎంతకాలం సాధిస్తారండి? రెండో వాళ్ళు కూడా మీరుతారుగా. భార్య భర్త నిబంధన మీరినప్పుడు ఆటోమేటిక్గా రెండో వాడికి చిరాకు వస్తుంది కదా.
ఇప్పుడు భర్త ఎప్పుడూ పట్టించుకోలేదనుకోండి, ఎప్పుడు పట్టించుకోకుండా ఇటు బయట చూపే చూస్తున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా భార్యలో చేంజ్ వస్తారాదా? అలాగే ఇంటికి వచ్చిన భర్తను భార్య సరిగా పట్టించుకోలేదనుకోండి, ఎంతకాలం ఉన్నవాడు ఆమె మారద్దని ట్రై చేసినా సహించినా మారలేదనుకోండి, అతను కూడా నిబంధన మీరు ప్రమాదం ఉందగా. అంటే అర్థం ఏంటి? నిబంధన నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇద్దరిలో, తగ్గాల్సిన బాధ్యత ఇద్దరిలో ఉంటుంది. కానీ నిబంధనల మీరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోజున కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటంటే పెళ్లి నాటి నిబంధనలు మేరుతున్నారు. అందుకే కుటుంబాలు ఓటములు ఎదురవుతున్నాయండి, కుటుంబ జీవితాలు ఓడిపోతున్నారు. ఒకప్పుడు మన భారతదేశం అంటే కుటుంబ వ్యవస్థకు పెట్టింది పేరు. కుటుంబ వ్యవస్థ అంటే అంత గొప్పగా ఉండేది మన భారతదేశంలో. కానీ ఈ రోజున చెప్పండి, ఉందంటారా? విడిపోవడం ఈజీ అయిపోయింది. పెద్దలు కూడా ఇది వరకు సమర్థించేవారు కదండి, సమర్థించేవారు. అంటే ఎలా అంటే, ఒకవేళ భర్త కొట్టి అలిగి ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఇది ఇల్లు కాదు, వెళ్ళు మా ఆయన ఇంటికి అనేవారు కదా. ఇప్పుడు అలాగంటున్నారా? అమ్మ నన్ను బాధపడి వచ్చే కాపురం లేదు, ఏం లేదు, మన ఇంట్లో మహారాణిలాగా చూసుకుంటాను నిన్న. మరి పెళ్ళి ఎందుకు చేసేవరా? అర్థం కాదు. నేను చెప్తున్న ఇరుపక్షాల తల్లిదండ్రులు, పెద్దలు కూడా ఆ నిబంధనలు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాల్లో సమస్యలు రాక మానవు, జీవితాల్లో సమస్యలు ఎలాగ రాక మానవో కుటుంబ జీవితంలో కూడా వస్తాయి. రావా? వస్తాయి. ఇంకా విచిత్రం చెప్పనా, చాలామంది ఏమంటారంటే ప్రేమ ఉన్న చోటంట గొడవలు రావంట. ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారు? ఇప్పుడు సింపుల్గా మీకు ఒక లాజిక్ చెప్తాను, మీ అందరూ తెలిసిందే, చిన్న లాజిక్. మీకు మీ భర్త మీద ప్రేమ ఉందనుకోండి, మీ పుట్టినరోజు వచ్చినప్పుడు భర్త నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు? మా ఆయన నైట్ 12 గంటలకు విష్ చేయాలా, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలా, చెప్తారు కదండి, ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఆడి మీద ప్రేమ లేదనుకోండి, ఆడు చెప్తే అంత చెప్పకపోతే అంత అని నోరు మూసి పడుకుంటావు. అంటే ఎక్స్పెక్ట్ చేస్తావు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తావు? అతని మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తావు. అంటే ఎక్స్పెక్టేషన్ చేయలేదు అంటే ఆడి మీద నీకేం లేదు. మీకు అర్థమైందా? అంటే ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఆడు చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు నీ మూతి 33 వంకరలు తిరగదా? ఎందుకని? మా ఆయనకి నేను విష్ చేస్తాను కానీ నాకు విష్ చేయలేదు, బాధ కలగదా? అంటే ఇద్దరి మధ్య ఇప్పుడు ఏముందని అర్థం. ఇప్పుడు ఈమె కోపం న్యాయబద్ధమైందా కాదా? ఎందుకు న్యాయబద్ధమైందంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి అతనంటే ఎక్స్పెక్ట్ చేసావు. ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదుగా. ఇప్పుడు అది చేయలేదు, నీకు కోపం వచ్చింది, అలిగినప్పుడు ఇది అర్థం చేసుకుని బతిలాడాలిగా. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను అని కూర్చుంటే కుటుంబం ఏమవుద్ది? అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇంటికి రాగానే భార్యపై భర్తకు ప్రేమ ఉందనుకోండి, నేను ఇంటికి వెళ్ళగానే మావిడి చక్కగా కూర్చుని ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అనుకుంటాడు. నువ్వు టీవీ దగ్గర శిలా విగ్రహంలా కూర్చుని పెట్టుకు తినా అన్నావు అనుకో, ఆడికి మండుద్దా? కొంతమంది భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడరండి, మరి నువ్వెందుకు రాయిలాగా? అలా ఆలోచించండి. భర్త అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు భార్య చూసుకోలేద్దా? చూసుకునే బాధ్యత ఎవరిది? నీకెంత పొద్దుపోయినా నీ భర్త వచ్చేసరికి కాచుకుని ఉండాలి, ఇంకేం పని నీకు? అంటే ఇప్పుడు ఆడికి రాను లోపల ఆ కోపం పెరగదా? అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఇచ్చి, ఏమండి మీరు ఇంత మంచోళ్ళు, మీ భార్యకి మీ విలువ తెలియట్లేదండి, ఇప్పుడు కీడు అలా గాల్లో ఒకసారి నేను ఇంత మంచోడిని, పనికి మాలి దానికి అర్థం అవ్వట్లేదు, మీలాంటి భార్య వస్తే బాగుండండి, ఈవిడ కనెక్ట్ అవుతాడు. అవునా కాదా? అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఎక్కడొచ్చింది? నీవు నిబంధన మీరితే ఆ నిబంధన ఇంకోళ్ళు కనెక్ట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయా లేదా? అందుకే గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిలబెట్టుకుంటేనే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఇద్దరిలో ఒక చక్రం కూలిన కుటుంబ వ్యవస్థ ఏమైపోద్ది? చిన్న భిన్నమైపోద్ది. గుర్తుపెట్టుకోండి, మనశ్శాంతి లేని పరిస్థితులు వచ్చేస్తాయి. అందుకనే కుటుంబ వ్యవస్థలో ప్రేమ ఉన్న చోటే గొడవలు వస్తాయి. ఆ గొడవలను కూడా మనం సమర్థించుకుని నేర్పు ఓర్పు మనలో ఉండాలొద్దా? ఇప్పుడు దేవునితో నిబంధన చేశారు వీళ్ళు, నిబంధన ఏం చేశారు? మేరడం వల్ల ఇప్పుడు వీళ్ళకి ఏం ఎదురైంది? ఓటమి. దేవునితో మనం నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన మీరామా
మన జీవితాలకు ఓటములు వస్తాయి. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఇరుగు పొరుగు వారి వల్ల ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఆర్థిక ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే నువ్వు ఎక్కడో నిబంధన మీరావు, అందుకే నీకు ఈ కష్టాలు. దేవుని నిబంధన చేసావు కదా, ప్రభు నీతో నమ్మకంగా ఉంటానని, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని, నిన్ను తప్ప వేరొకరిని ఆరాధించనని, నీ పరిచర్లో నమ్మకంగా ఉంటానని, నీ మందులో నమ్మకమైన పరిచర్య చేస్తానని, ఏ పొరపాటు పనులు చేయనని దేవుని దగ్గర నిబంధన చేశాంగా. కొంతమంది కొద్ది కాలం ఉధృతంగా ఎగురుతారు, పరిచర్యలో ఎగురుతారా ఎగరా, ఉత్సాహం ఉంటుంది కొన్ని రోజులు. ఆరంభంలో కొంచెం ఉత్సాహం ఉంటుంది చాలామందికి, పెళ్ళైన కొత్తలో ఉన్న ఉత్సాహం ఉంటుంది అన్నాడు కొంతమందికి. పెళ్ళైన కొత్తలు ఎంత ఊగిపోతూ ఉంటారు కదా, అబ్బో మామూలు ప్రేమ కాదు. సీక్రెట్లన్నీ పట్టుకెళ్ళి ఆవిడ చెవులను పాడేస్తాడు ఇటు, తర్వాత అవే మేకే కూర్చోంటుంది, సమస్య లేదు. అందుకే పెళ్ళైన కొత్తలో కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఏది పడితే అది చెప్పేయకూడదు. నమ్మకం ఉండడం మంచిదే, కానీ అన్నీ చెప్పేసామంటే జుట్టు పట్టుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టావు. అర్థం చేసుకునేవాడు ఉంటాడు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే అమ్మాయి ఉంటుంది, అర్థం చేసుకునే అమ్మాయి ఉంటుంది. కాబట్టి పెళ్ళైన కొత్తలో కొంచెం అత్యుత్సాహం ఎక్కువైపోయి కొంతమంది సీక్రెట్లన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, మమ్మీ గురించి, డాడీ గురించి, రిలేషన్స్ గురించి అన్నీ కక్కేస్తారు. తర్వాత ఇవన్నీ పట్టుకెళ్ళి కోపం వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ గురించి ఏమన్నాడు తెలుసా అంటది. నీ స్నేహితుల దగ్గర కూడా నీ బండారం అంతా బయటపడద్ది, అంత పనేంటి. అందుకనే బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంది, ఇప్పుడు చెప్తాను. నీ కౌగిట పండుకొనిన దాని యొద్ద కూడా నీ పెదవుల ద్వారమునికి ఏం పెట్టుకోవాలా అంటే అర్థమైతే తెలుసా, నోరు మూసుకుని ఉండాలని. అంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నా, బైబిల్ భాషలో అంటే కాపు పెట్టుకో అని ఉంది. జనరల్గా అర్థం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ వాక్కో, నోరు అదుపులో పెట్టుకో అనే దేవుని ఉద్దేశం. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.